వచ్చింది గంతే మళ్ళా రాత్రి సంద అందుకుంది ఆనముసురు ఓ మల్క గట్టిగానే సరిచిచ్చి పెట్టింది పొద్దాక తుప్పుడు పడుతూనే ఉంది ఎండ పొడ ఎల్లుడే లేదనుకో రాదుండ్రి ఇంకో 2-3 రోజులు కూడా గిట్లనే ఉంటదట ఇంతకంటే పెద్ద ఆనలు కూడా పడచ్చట మీతన కూడా పడుతూనే ఉంటే నేనెందుకు చెప్పుడు కదా సరే కానీ కడమ వార్తలు చూద్దాం పారి జైల్లోకెళ్ళి రాబుద్దైతే లేదట ఖైదీలకు మీరూరికేరు సార్ మాటలకు బ్యాంక్ ఆఫీసర్లకు కావాలట రక్ష ఎక్కువ మాట్లాడితే వేస్తారట శిక్ష దుఃఖం తెరిచిన సత్తి ఊళ్ళరా పండుగలకు అమ్మరా చీరలంగి బోటల్ జాకిరి బోటల్ అంటాని అలా తాను కొనుక్కో కొల్ల బట్టలు పాలిస్టర్వి అవుగన్ని దేశంలో అన్నిటికంటే పెద్ద పదవి ఏదో తెలుసునా ఏంది ప్రధానమంత్రి కాదు ప్రధానమంత్రి కంటే పెద్ద పదవి రాష్ట్రపతి బిల్లు పార్లమెంట్లో పాస్ కాగానే సరిపోదు దాని మీద రాష్ట్రపతి పచ్చ పెన్నుతోని సంతకం పెడితేనే అది చట్టం అవుతుంది సార్కు నచ్చకుంటే వాపస్ పంపుతాడు కూడా ఏం మార్చకుంటా అట్లనే పంపినా సార్ అయితే సంతకం పెట్టక తప్పది అంటే అది వేరే ముచ్చట అనుకోండి సెంటర్ సర్కార్ మీద కంప్లైంట్ ఇవ్వాలంటే రాష్ట్రపతి భవన్కి పోవాల్సిందే దేశానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు ఏ ఉన్నా సార్కు చెప్పాలి గంత ముఖ్యమైన పదవి కాబట్టే రాష్ట్రపతిని దేశానికి ప్రథమ పౌరుడు అంటారు రాష్ట్రానికి గవర్నర్ ఎట్లనో దేశానికి రాష్ట్రపతి గట్ల అన్నట్టు దేశ రాజకీయాలు మొత్తం రాష్ట్రపతి ఎలక్షన్ల చుట్టే చక్కర్లు కొడుతున్నాయి ఇద్దరు దళిత లీడర్ల నడుమ పోటీ నడుస్తుంది పువ్వు గుర్తోలు నడిపిస్తున్న ఎన్డీఏ తరపున రామ్నాథ్ కోవింద్ సార్ ఇవాళ నామినేషన్ వేసిండు సార్కి సపోర్ట్ చేస్తున్న ముఖ్యమంత్రులు పార్టీల అధ్యక్షులు చాలా మందే వచ్చిర్రు చూస్తుర్రా మోడీ సార్ వెనకాల మన కేసీఆర్ సార్ కారు గుర్తోళ్ళ ఓట్లు కూడా కోవింద్ సార్కే గమ్మత్ ముచ్చట ఏందంటే ఆంధ్రాకెళ్ళి చంద్రన్న జగనన్న ఇద్దరు కూడా బీజేపీలు నిలబెట్టిన లీడర్కే జై కొడుతుర్రు కోవింద్ సారు మొన్నటిదాకా బీహార్ గవర్నర్ మరి కొలువుకు రాజీనామా చేయాలి కదా రాష్ట్రపతి సారికి ఉత్తరం రాసిండు నా రాజీనామా ఆమోదిస్తే ఎలక్షన్లలో గెలిచి మీ సీట్లో కూసుంటా అని దానికి పెద్ద సార్ ఓకే చెప్పిండు ఇక ప్రతిపక్షం పార్టీలు పాత స్పీకర్ మీరా కుమార్ మేడాన్ని నిలబెట్టినాయి పార్లమెంట్లా తెలంగాణ బిల్లు పాస్ అయినప్పుడు ఈ మేడమే స్పీకర్ ఇలా నాయన బాబు జగ్జీవన్ రామ్ సార్ దేశంలో పెద్ద దళిత లీడర్ అప్పట్ల రాష్ట్రపతి ఎలక్షన్లకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది ఏ పార్టీ ఎవరికి సపోర్ట్ ఇస్తున్నదాన్ని బట్టి చూస్తే మోడీ సార్ నిలబెట్టిన కోవింద్ సారే గెలిచే కోపు కొడుతున్నదట మీరేమన్నా అనుండ్రుల్లా నాయన్ నరసింహారెడ్డి సార్ బోలా మనిషి కడుపులో ఏం దాసుకోడు ఎవరున్నారు ఇది మాట్లాడతా లేవనుకుంటారు అని అసలుకే పట్టించుకోడు చిన్నపిల్లల మీటింగ్ పోతే చిన్నపిల్లల లెక్కనే మాట్లాడతాడు పెద్దల మీటింగ్ పోతే పెద్దరికం చూపెడతాడు ఎవరు ఏ మీటింగ్కి ఏ ఓపెనింగ్కి పిలిచినా నేను రాను అంటే నాకు వీలు కాదు అనే మాటనే అయినవన్నీయాడు తప్పకుండా పోతాడు తెలంగాణలో నాయని సార్ చేసిన రిబ్బన్ కటింగ్లు ఇంకెవరు చేయకుండా వచ్చరు ఎలా గట్టిన ఒక కార్యానికి పోయిండు మరి ఆడేం జరిగిందో చూద్దాం పరి రైట్ రిబ్బన్ కటింగ్ అయిపోయింది ఇక పెట్రోల్ పోస్తుండు పోలీస్ మంత్రి పైసలు ఇస్తుండు తీసుకోసారు అగ్గో ఎంత గుంజినా ఇడుస్తూనే లేడు శినిగిపోగల్లా ఇచ్చేయి చెంచెలు కూడా ఖైదీ అక్కయ్యలు నడిపే పెట్రోల్ బంకును సురువు చేసిండు పెద్ద మనిషి అంతా ఆడోళ్లే చూసుకుంటారట శిక్షలు పడ్డ ఆడోళ్లు పెట్రోల్ బంకు నడుపుడు దేశంలో ఇదే ఫస్ట్ అట కూడా ఇక తెలంగాణ జైల్లో ఖైదీలను ఎంత మంచిగా అరుచుకుంటున్నది చెప్పుకొచ్చిండు నాయని సారు ఖైదీలు మేము బయటికి పోం సార్ ఇక్కడనే ఉంటామనే పరిస్థితి వాళ్ళ ఆలోచన వచ్చినట్టు ఈనాడు మా జైలు డిపార్ట్మెంట్ పనిచేస్తున్నది ఇన్నారులో లోపటున్న సౌలతులు చూసి శిక్షాకాలం ఓడిచినాక కూడా మేము జైల్లోనే ఉంటాం బయటికి ఓనేపోమంటుండ్రట ఖైదీ అన్నయ్యలు కానీ అబ్బా జైల్లో పండుగకొచ్చిన కొత్తాళ్ళను చూసుకున్నట్టే చూసుకుంటుండ్రట అని బయటోళ్ళు నేరాలు ఘోరాలు చేయగల్లా జర పైలం సారో ఏమో అనుకున్నాం లోకేష్ అన్న మెల్లమెల్లగా లైన్లకు వస్తున్నాడు లీడర్ ఉండాల్సిన అర్హతలన్నీ సంపాదిస్తున్నాడు మాటకు మాటతోని ట్వీట్కి ట్వీట్తోని సమాధానం చెప్తుండు మంత్రులల్లో ఉత్తమ మంత్రి అనిపించుకునేందుకు బాగానే కష్టపడుతున్నాడు లోకేష్ అన్న రువడు చూస్తుంటే రేపు ప్రతిపక్ష పొల పప్పులు ఉడకనిచ్చేటట్లేడు కదా ఇప్పుడు చూడబోయే వార్తల ప్రతిపక్ష పొలని ఏమనలేదు కానీ మనం వినాల్సిన ముచ్చట ఎలాంటి ఆదాయం లేకుండా రాజధాని ఎక్కడ ఉందా లేదా తెలియని పరిస్థితిలో అంతెందుకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉండాలి ఆయన ఆఫీస్ ఎక్కడుందో కూడా తెలియలేని పరిస్థితిలో మన రాష్ట్రం ఏర్పాటు చేస్తుంది ఎందుకన్నా మీ నాయన లెక్క నువ్వు కూడా గట్ల బాధపడతావు అఖండ ఆంధ్రప్రదేశ్ అట్లనే ఉంటే నువ్వు మంత్రి వైదువా అన్న
మీ డాడీకి ఇంకో పటాన్ని ప్రపంచ పటంలో పెట్టే ఛాన్స్ వచ్చేదా? టైం డేట్ రాసుకోండి. 1,00,000 ఉద్యోగాలు 2019 లోపల తీసుకొచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని సభాముఖంగా హామీ ఇస్తున్నా. మంచి మాట చెప్పినవు. పాత ఆంధ్రప్రదేశ్ లా 1,00,000 కొలువులు ఇచ్చే గొప్ప భాగ్యం నీకు దక్కునానే. అవుగా నీ లొకేషన్ పొద్దుగాల తిరుపతి దగ్గర రేణిగుంట గాలి మోటార్ డిపోలా నాయన పెద్ద జెండాను ఎగిరేసిండు. జాతీయ జెండాకు అందరు సెల్యూట్ చేస్తుంటే నువ్వేందన్నా గట్ల నిలబడ్డావు? ఇప్పుడు నువ్వు మంత్రివి కూడా జెండాకు వందనం చేయాలి కదన్నా. ఆగో నువ్వు చేయలేపలేదని 6 అడుగుల అచ్చెన్నాయుడు అన్న కూడా సెల్యూట్ చేయకపోయే. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. ఏంద్రా అందరు వచ్చిండ్రా? ఏంది బన్నీ గారు రాలేదా? సరే సరే నేను అందరికి అటెండెన్స్ చేస్తా కానీ ఇక మీరు రొయ్యలు తీసి చదువుకోండి సరేనా? చలో నాకు అర్జెంట్ పని ఉంది, డిస్టర్బ్ చేయకుర్రి. ఇది అప్పుడు ఫోన్ చేసింది నాకు. హలో, అయ్యో సారీ, అప్పుడు ఇంటికాడ పని ఉండి నేను లిఫ్ట్ చేయలేదు. ఇప్పుడు వచ్చిందే బడికి. ఇప్పుడు నేను ఫ్రీ చెప్పు, ఎంతసేపన్నా మాట్లాడు. ఏందే? అవునా? అయితే నేను బడికి వెళ్ళి జల్దీగా వస్తా. ఆఫర్లు ఉన్నాయట కదా, పోదాం పోదాం. రే ఏంద్ర నువ్వు నన్ను చూస్తున్నావు? సదా మంచిగానే ఉంటాయి కదా ఆఫర్లు, మస్తు కొనుకొచ్చుకుందాం సరేనా? ఏమ్రా నాయన ఎందుకు అట్లా వరుతున్నారు? ఇక్కడ టీచర్ ఫోన్ మాట్లాడుతున్నాను భయం లేదు. ఇగో ఇట్లనే ఉంటారు కదా కొందరంటే కొందరే సార్లు టీచర్లు కదా. టీవీ చూస్తున్న బడి పంతులు ఫోన్లు పక్కవ పెట్టి మంచిగినాలకి ముచ్చట. పిల్లలు కూడా చెవులు నిక్కబెట్టింటే రేపు మీకే అక్కడికి వస్తుంది. రైట్, ఇక చదువుల మంత్రి కడియం శ్రీహరి సారు పాఠం చెప్తుండు ఇనుండ్రి. క్లాస్ రూమ్ లో సెల్ ఫోన్ వస్తే టీచర్ మాట్లాడినట్టుగా ఎవరైనా వీడియో నాకు పంపిస్తే సస్పెండ్ చేస్తారు. గదన్నట్టు వార్నింగు. బడి పంతులు క్లాస్ రూమ్ లో ఫోన్లు మాట్లాడితే ఉత్తమ ఉపాధ్యాయులని సస్పెండ్ సన్మానమే. ఇక మంచి పనే, లేకుంటేంది కొందరు సార్లు ఒయిల పాఠం చెప్పుడు ఇడిచిపెట్టి ఫేస్బుక్ లో పాఠాలు చదువుకుంటారు. ఇక కొందరు పోరగాళ్లను డ్రిల్లింగ్ పీరియడ్ ఆడిపియరు గాని వాళ్ళు సెల్ ఫోన్ లో గేములు ఆడతారు. ఫోన్ చాటింగ్ లో పడి పోరలతోని మాట్లాడే తీరికే ఉండదు కొందరికైతే. అందరు ఇట్లనే ఉంటారని కాదు, ఉన్నోళ్ళ గురించే చెప్తున్నాం. నాకు కూడా 4-5 కాల్స్ వస్తున్నాయి. మా పిఏ దగ్గర ఉన్నది మా ఫోన్, కానీ నేను మాట్లాడతానా? నాకంటే పెద్ద పనులు ఉంటాయా మీకు? అయితే ఏటీఎంలో పైసలు వెళ్తలేవని నేను నిన్న బ్యాంకు పోయినా. లైన్ పెద్దగానే ఉంది, నాకు ఒక టోకెన్ ఇచ్చిండు. ఇక నా వంతు వచ్చే వరకు సారీ సావిత్రి గారు గల్ల పెట్టే కథమైంది, వీలైతే మీరు 4 గంటలకు రండి. ఎవరన్నా బ్యాంకులో పైసలు దాయమని ఇచ్చిపోతే నేను మీకు ఇస్తా, లేదంటే రేపు పొద్దుగల బ్యాంకు తెరవంగానే రండి అప్పుడు ఇస్తా అన్నాడు. ఇక నాకు ఎక్కలేని కోపం వచ్చింది. ఏంటి సారు ఎంతసేపు లైన్లో నిలబడాలా? నా పైసలు నాకేమంటే మీరు ఏదేందో చెప్తున్నారేంది అని గట్టిగానే అడగవేనా. హలో మేడం, ఒక పరాగు మొదలు గోడగ్గా బోర్డు ఉంది దాన్ని చదువుకో అని అన్నాడు. మరి ఆ బోర్డు మీద ఏమున్నదంటే ఆంధ్ర బ్యాంకుకు స్వాగతం. ముందుగాల ముఖ్య గమనిక, బ్యాంక్ ఆఫీసర్లతో దురుసుగా ప్రవర్తించినా, మర్యాద లేకుండా మాట్లాడినా 3 ముఖ్యమైన సెక్షన్ల కింద కేసులు పెట్టబడును. దీనికి 3 ఏళ్లు జైలు శిక్ష లేదంటే జుర్మానా కట్టాల్సి ఉంటుంది. లేదా మీ గాచారం మంచిగా లేకుంటే జైలు శిక్ష జుర్మానా 2 కూడా పడవచ్చు. హెచ్చరిక సమాప్తం. ఇక మీరు మా ఆఫీసర్లను కలవచ్చు. థ్యాంక్ యూ. ఇగో ఇట్లున్నాయి బ్యాంకులో పెట్టిన కొత్త రూల్ బోర్డులు. ఆంధ్ర బ్యాంకులనే కాదు అన్ని బ్యాంకులలో గిసొంటి బోర్డులే ఎలకని చెప్తున్నాయి. కానీ మున్పెట్లుండేనో యాదుకుందా? బ్యాంకుకు వచ్చే కస్టమర్లు మాకు దేవుళ్లతోని సమానం. మేం మీకు సేవ చేయడం లేదు, మీకు సేవ చేసుకునే భాగ్యం మీరు మాకు కల్పించినందుకు ధన్యులము. మీ సేవలో తరించడం కంటే మాకేది ఎక్కువ కాదు, సదా మీ సేవలో. ఇగో ఇట్లా గాంధీ తాత సూక్తులు రాసి పెట్టేటోళ్ళు. మరి శాంతి సూత్రాలు పోయి కేసులు జైలు శిక్షలు దాకా ఎందుకు వచ్చినాయో తెలిసినా? నోట్ల రద్దమ్మా, నోట్ల రద్దు. సరిపోను పైసలు ఇవ్వకపోవుడు, ఏటీఎంల పైసలు రాకపోయే వరకు పబ్లిక్ అంత గరమైతుర్రట ఆఫీసర్ల మీద. అగో గందుకే కొత్తగా గీ రూల్ తెచ్చిరన్నట్టు. కాలేజీకి పోతావా? ఇంటికానే ఉంటావా? కాలేజీకి ఏం దాకా వేసుకుంటావు అంగి? ఇందాక నేను 3 మీటర్లు పడుతుంది అంగికి. ఇక లావుకి అయితే మీటర్ మీద పడుతుంది. మీటర్లో గుట్టి పడేస్తా, మోకాల రాకేసుకో. పేరేమంటే అశోక్. మెసేజ్ పెడతా ఫో. ఏం కావాలి మళ్ళా గిరాకా? అక్కడనే వా. వీడు బట్టలు దుకాణాలు ఏం చేస్తున్నాడు? సత్యరాజా వారు తమరికి అక్కడేం పని? ఈడ చీరల జాకెట్లు గుర్తలేరు, అంగులాగులే కూతున్నారు. తప్పుదాకా పో అక్కడ. ఏమనుకుంటున్నాను? జాకెట్ బట్టలు చీరలు కొని నీకు ఎవరు వచ్చిర్రు ఈడ? ఏం కావాలి చెప్పు నీకు? ఫైంట్ ఎందుకే దండుగా? లాగ్ గుట్టిస్తా మంచిగా ఉంటుంది. చినిగిపోయింది అనుకో దారం ఫిరీలు ఇస్తా, నీకెందుకు? నేను లాగే కుడతావు. ఇట్లా టీ షర్ట్లు వేసుకురావద్దు, మనకు సైజు దొరకది, డబల్ తీసుకోవాలి ఇంట్లోకి. ఇప్పుడు టీ షర్ట్ అంటే ఇట్లా తీసుకున్నా, ఫైంట్ అంటే అట్లా తీసుకోనికి రాదు, అందుకే లాగ్ గుర్తు అంటున్నా. ఇది ఉంచుకో సిట్టి. నువ్వా
అంటే లోడాస్ లాగా అంగేసుకున్నావు, వాళ్ళకు కూడా అంగిలా కుట్టిస్తున్నావా ఏంది? ఇప్పుడు నేను చెప్తున్నా అంగిలా కుట్టించుకోమంటా అని, తర్వాత ఎవరు చెప్పకున్నా కూడా అంగిలాగలే కుట్టించుకుంటారు అందరూ, అట్లనే అయిపోతుంది మొత్తం. ఊకో, ఈ దినాలలో అంగిలాగా ఎవడు దొరుకుతున్నారా? ఒక్క నువ్వు తప్ప. కొన్ని వద్దు లాగు, నువ్వు సత్తిగాని బట్టలు వేసుకునే తిరుగుతారు అందరూ. సత్తిగాని బట్టలే బ్రాండింగ్ అయిపోతాయి. ఏంటి నీ బట్టలు బ్రాండ్ అవుతాయా? కొత్త కొత్త స్టైల్ బట్టలు మస్తు వచ్చినాయి, జీన్ పాయింట్లు వచ్చినాయి. ఇవి ఎవరు వేసుకుంటారు, ఎవరు తీసుకుంటారు? ఇవి కూడా ఈ స్టైల్ గా చేసి పడేస్తా. గిరాకీ తక్కువైంది అనుకో, మంచిగా ఊదుబత్తి తీసుకొని తొర్రలు పెడతా అన్నిటికీ, అప్పుడు డిజైనింగ్ అయిపోతాయి. జిమ్ పాయింట్లకు ఉంటాయి చూడు చినిగిపోయినట్టు, అట్లనే పెడతాయి వీటికి కూడా. అవి జీన్ పాయింట్లు రా, ఈ స్టైల్ ఉంటుందని అట్లా చేసిర్రు. నువ్వు బాత్కానీలు బంద్ పెట్టి బట్టలు ఆడేసి అప్పుడు దగ్గర నేను బట్టల దుకాణం పెట్టుకున్నా, తమ్మి గిమ్మి అంటాను విలువకిరా నువ్వు. అదిగా సత్తి, నువ్వు బట్టల దుకాణం పెట్టుడేందిరా? ఒక ఆర్తల కొలువు బంద్ పెట్టి రా, నువ్వు షాపులకు పని చేతు గాని 3 ఫూటలు బువ్వ పెట్టి జరంత జీతం ఇస్తా. అరే ఏం పని లేదారా? నువ్వు ఎవరి దుకాణంలోకి పోయి నాతో ఒరిపిస్తున్నావేంటిడా? అసలు నీకు ఐడియా ఇచ్చింది ఎవరు? GST పన్నుల ఆఫర్ ఇది. కుట్టించిన బట్టలే తొడుకోవాలి, లోడా సంగిలాగు, రెడీమేడ్లో తొడగొద్దు. ఏమప్పో నువ్వు చెప్పేది నాకు ఏం అర్థమైతే లేదు. GST లో లోడాస్ లాగా ఆఫర్ ఏందిరా? కుట్టిన బట్టలకేమో అగ్వ GST పన్నే వేసిండ్రు, అదే రెడీమేడ్ల బట్టలకు ఎక్కువ పన్ను వేసిండ్రు. అందుకే అందరు లోడాస్ అంగిలాగులే కొనుక్కుంటారు. GST కింద కుల్ల బట్టలకు తక్కువ పన్ను అని నీ లోడాస్ లాగా అంగి కొనుక్కుంటారా? రెడీమేడ్ల బట్టలు 1000 రూపాయల కన్నా ఎక్కువ కొన్నామనుకో GST పన్ను పడతానే ఉంటది అంటే. ఇక ఏ పన్నులు గిన్నెలు ఎవరు చూస్తారా? బీద బిక్కోడు కూడా పెద్ద దుకాణంలో పోయి కొనుక్కుంటారు. అప్పుడు అంటే GST పన్ను లేకుంటే కొనుక్కుంటుండ్రి, కానీ ఇప్పుడు పన్ను వేస్తున్నారు కదా, అందుకే బీద బిక్కోళ్ళు అంతా గిసొంటి బట్టలు వేసుకోవాలి. కొండ 4 మందేస్తే ఉన్న 4 ఊడిపోయిందట. పన్ను లేదని నీ లోడాస్ లాంగి పథకం పెట్టను, మరి నేనేడా కొనుక్కోవాలరా? ఊళ్ళరా పండుగలకు అమ్మరా చీరలంగి బోటల్ జాకిరి బోటల్ అంటాని, అలా తాను కొనుక్కో కొల్ల బట్టలు పాలిస్టర్వి, అవిటకు పన్ను ఉండదు. అవ్వకి పువ్వు పెట్టి ఊరికి ఉపకారం చేసిందని చెప్పినట్టే ఉన్నది పో. సెంటర్ సర్కార్ తెలివి కూడా మంచిగానే ఉన్నది. అబ్బా సర్కార్కే ఉంటుందా తెలివి? సత్తిగానికి ఉండరా? ఏ రగ్గో పడితే అదే కొనుక్కోవాలి, అదే తినాలి. ఏమో సత్తి, ఒకటే పన్ను అని జనం మీద పన్నుల భారం మోపినట్టే ఉంది. చెప్పుల రాయి లెక్కన ఉన్నది రా కథ. చెప్పులు కూడా ఊళ్ళనే కొనుక్కుంటా నేను, కొండల్లా స్మేతానా చేసిస్తాడు మంచిగా సైలరతో చేస్తాడు, మస్తు దినాలు వస్తాయి. మళ్ళీ షాపులలో కొంటే చెప్పుల మీద పడుతుందంట పన్ను. చెప్పులు కూడా పెద్ద దుకాణంలో కొనలేవారా? చెప్పులు 500 కన్నా ఎక్కువ పెట్టి కొన్నామనుకో GST పన్ను వేస్తారంట. అదే ఊళ్ళ లస్మయ్య అయితే 500కు 2 జతలు కుట్టిస్తాడు, గట్టిగా ఉంటాయి. అప్పుడు చెప్పు తీసుకొని ఊరికి వెళ్ళిపోవచ్చు ఎక్కడంటే అక్కడ. ఏమోరా సత్తిగా, GST పన్ను వస్తే అన్ని అగ్వైతాయని జనాలు అందరు నూరిచ్చిర్రు. గిదేనారా ఇప్పుడు GST అంటే? అక్క GST అంటే ఏంటిదో ఎరకనా? కూలోడు కుల్ల బట్టలే కొనుక్కోవాలన్నట్టు, ఫిరం సామాన్ జోలికి పోవద్దు. GST పన్నులు గట్టి ఆఖరికి పస్తులు ఉండాల్సి వస్తుంది కావచ్చురా. పార్లమెంట్ లో GST సంబురాలు అవుతున్నాయి అంట కదా అక్క. ఈ లోడా సంగిలాగా వేసుకొని పోయి మోడీ సార్కి చూపెట్టాలి, మస్తు ఖుషి పడతాడు. జైల్లోకెళ్ళి రాబుద్ది అయితే లేదట ఖైదీలకు, మీరు ఊరికేరు సార్ మాటలకు. బ్యాంక్ ఆఫీసర్లకు కావాలట రక్ష, ఎక్కువ మాట్లాడితే వేస్తారట శిక్ష. దుకాణం తెరిచిన సత్తి, ఊళ్ళరా పండుగలకు అమ్మరా చీరలంగి బోటల్ జాకిరి బోటల్ అంటాని, అలా తాను కొనుక్కో కొల్ల బట్టలు పాలిస్టర్వి. అయిపోయినాయి మన వార్తలు. రేపు ఇంకిన ముచ్చట్లతో నేను మళ్ళీ వస్తా. నమస్తే.